శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శక్తి గల నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు లేడి. నీవు మా కోసము సిలువానుపై మరణించావు తండ్రి. మా కోసమునైనా మా పాపముల నిమిత్తము బలి అయిన దేవా, నీ మాట ఎంత గొప్పదో ఇప్పుడు మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, అల్పుణ్ణు అయోగ్యుణ్ణి ఎందుకు పనికిరండి నాయన జ్ఞాపకం చేసుకోండి. నాతో ఉండండి, నా ద్వారానైనా నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు అనే శక్తి గల నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు మంచి బోధకుడు. యేసుక్రీస్తు మంచి బోధకుడు. అందుకే ఆయన ప్రపంచం అంతా తిరిగి బోధిస్తున్నప్పుడు అందరూ కూడా పక్కనున్న శిష్యులు కానీ రాజులు కానీ ఎవరైనా కానీ ఆయన్ని బోధకుడా అనేవాడు. ఆయన మాటలు ఎటువంటి మాటలు అంటే ఆయన మాటలు జీవము గలవి, ఆయన మాటలు శక్తి గలవి. అవును కదా? ఆయన మాట ద్వారానే అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాడు. ఆయన మాట ద్వారానే స్వస్థతలు అనుగ్రహించాడు. ఆయన మాట ద్వారానే గాలిని, సముద్రాన్ని నెమ్మలింపజేశాడు. అవును కదా? ఆయన మాటలో ఆదరణ ఉంది. ఆయన మాటలో జీవాహారం ఉంది, జీవ జలపు ఊట అంటారు. ఆయన ఎటువంటి బోధకుడు అంటే 3.5 సంవత్సరాలు ఈ లోకంలో, అంటే ఈ 3.5 సంవత్సరాలు గ్రామ గ్రామాన, వీధి వీధిలో, సముద్ర తీరాన, కొండపైన బోధిస్తూ ఉండేవాడు. ఆయన బోధలు ఎలా ఉండేయంటే ఉపమాన రీతిలో, అంటే స్టోరీస్ లాగా అర్థమయ్యే రీతిగా ఉపమాన రీతిలో చెప్తా ఉండేవాడు. దాని ద్వారా ఎంతో మంది పరివర్తన చెందారు, ఎంతో మంది మార్చబడ్డారు, ఎంతో మంది వారిని చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అటువంటి బోధకుడు మన ఆయన మాటలో అంత శక్తి ఉందన్నమాట. ఆయన మాట అంత విలువైనది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మాటను ధ్యానిస్తానికి వచ్చాం కదా. యేసుక్రీస్తు వారు శిలువమానుపై కొట్టబడి చంపబడబో ముందుగా పలికిన మాటలు బహుశ్రేష్టమైనది. జాగ్రత్తగా వినండి. ఆయన శిలువమానుపై పలికిన మాటలు బహుశ్రేష్టమైనవి. ఆయనని నడివీధిలో కొరడాలతో కొడుతూ, ఆయనని శిలువ పైన మేకులతో, చేతులను కాళ్ళను మేకులతో కొట్టినప్పుడు మండుటెండలో ఆయన మానుపై ఉండి ఆయన్ని అందరూ వచ్చి ఎలా అంటే ఆయన బట్టల్ని చించేసి చేసుకొని అమ్మేసి ఆయనని హేళన చేస్తున్నారు. ఎలా అంటే తెలుసు కదా, ఇందాక చదివిన దానిలో ఆయన ఎంత బహుగా హేళన చేస్తున్నారంటే, కానీ ఆయన వారందరిని చూస్తూ 7 మాటలు పలికాడు. 7 మాటల్లో మొదటిగా ఇందాక చదివారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకు క్షమించమన్నాడు? ఆయన ప్రేమగల దేవుడు, దయగల దేవుడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ఇప్పుడు రెండో మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో. పరదేశి అంటే పరలోకం. ఈ లోకం కాదు, ఇంకో లోకం, పరలోకం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. మొదటిగా ఒక్క నిమిషం. 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలముకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని
ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. తర్వాత 38వ వచనము, ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా పైగా రాయబడి ఉన్నది. 39 నుంచి 43 దాకా చదవము. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చదివిన వాక్య భాగ్యాన్ని క్లియర్గా మీరు ఆల్రెడీ చాలాసార్లు చదివి ఉంటారు. క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ యేసు ప్రభువుతో పాటు ఎవరు సిలువ వేయబడ్డారు? ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ దొంగల పేర్లు ఈ బైబిల్లో ఎక్కడ రాయబడలా. ఈ దొంగల పేర్లు ఏందో తెలియదు, ఈ బైబిల్లో రాయబడలా. కానీ క్రీస్తు శకం 400 సంవత్సరంలో అప్పుడున్న పెద్దలు ఉన్నారు కదా, గ్రంథాలు రాసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళ పేర్లని క్రీస్తుకి కుడి పక్కన ఉన్న అతన్ని డిస్మాస్, క్రీస్తుకి ఎడమ పక్కన ఉన్న అతని పేరేమో గెస్టాస్ అని రాశారు వాళ్ళ పుస్తకాల్లో, గ్రంథాల్లో. క్రీస్తుకి కుడి పక్కన ఉన్న అతన్ని డిస్మాస్, ఎడమ పక్కన ఉన్న అతన్ని గెస్టాస్ అని ప్రబోధించారు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఇది ఏదైతే ఇద్దరు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారో ఈ ప్రవచనం ఆల్రెడీ రాయబడి ఉంది. ఎక్కడ? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో 3వ లైన్ చదవండి. యెషయా గ్రంథము, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసును, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడని. చాలండి. అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన. అతిక్రమం అంటే ఏంది? పాపం, దోషం. ఈ అతిక్రమం చేసే వారిలో యేసుక్రీస్తు ఎంచబడ్డాడు. కానీ యేసుక్రీస్తు పాపము లేనివాడు. ఈయన ఎవరితో పాటు సిలువపై వేలాడుతున్నాడు? బందిపోటు దొంగలు, నరహంతకులు, వారి ఇరువురి మధ్య సిలువలో వేలాడుతున్నాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు వారిద్దరిలో, ఇక్కడ మనం ఇద్దరు మనుషులు, ఇద్దరు డిఫరెంట్, వాళ్ళు ఎవరు కుడి పక్కన ఎడమ పక్కన బందిపోటు దొంగలు ఉన్నారు కదా, ఇద్దరు డిఫరెంట్ వ్యక్తిత్వం గలవాళ్ళు. ఇద్దరు కూడా డిఫరెంట్ మనస్తత్వం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఒకడు ఏం చేశాడంట, నీవు అంటే ఎడమ పక్కన ఉన్నాడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడు కదా, యూదుల రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఎగతాళి చేస్తా ఉన్నాడు. ఈ కుడి పక్కన ఉన్న అతను పశ్చాత్తాపం పొందిన దొంగ. ఇతను క్రీస్తు వైపు చూస్తున్నాడు. క్రీస్తు వైపు చూసి ఆ పక్కన ఉన్నవాడితో ఏం చెప్తున్నాడంటే, మనం అయితే శిక్షా విధికి అర్హులము, ఆయన ఏమాత్రం శిక్ష లేను. అయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు దొంగలు, యేసుక్రీస్తు. 3 విషయాలు తెలుసుకోవాలి మనం. ఒకటి, పాపములో చనిపోయిన వ్యక్తి, పాపముతో చనిపోయిన వ్యక్తి. రెండోవాడు పాపము లేకుండా చనిపోయినవాడు. మూడో వ్యక్తి పాపమే లేనివాడు, పాపుల కొరకు చనిపోయినవాడు. ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్,
పాపముతో చనిపోయినవాడు. రెండో పాయింట్, పాపము లేకుండా చనిపోయినవాడు. మూడో వ్యక్తి పాపం కొరకే, పాపుల కొరకే చనిపోయింది. మొదటి వ్యక్తి ఎవరు? ఈ ఎడం పక్కన దొంగ. ఏం చేశాడు? వాళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు, కొట్టారు, యేసుప్రభుని చిత్రహింసలు చేశారు. చేసినప్పుడు అవన్నీ చూసిన వాడేం చేశాడంటే, నువ్వు యూదుల రాజువాట కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, వాడు తన పాపాన్ని ఒప్పుకోలే. ఒకప్పుడు బందిపోటు కాబట్టి, అతిక్రమం చేసినాడు కాబట్టి దానికి అర్హుడు. అది ఒప్పుకోకుండా పాపముతోనే చనిపోయాడు. రెండోవాడు ఉన్నాడు కదా, కుడి పక్కన ఉన్న అతను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంతగానో హింసించారు, కొట్టారు. అయినా ఏమన్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నాడు. అంత ఘోరంగా చేసిన వారిని కూడా క్షమించమన్నాడు. ఇంకొకటి, యేసుక్రీస్తు పైన తలపైన INRI రాయబడింది. మూల భాషలో సింపుల్గా చెప్పాలంటే యూదుల రాజు. ఆ రెండో వాడు కుడి ప్రక్కన ఉన్నవాడు యూదుల రాజు అని కూడా గ్రహించి అడుగుతున్నాడు, తండ్రి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయాలి. నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ రెండోవాడు ఆయన దగ్గరకు వచ్చి తండ్రి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయనేమో ఏమని చెప్తున్నాడు? నేను అసలు త్రోసివేసేవాడినే కాదు అంటున్నాడు. అవునా కదా? ఆయన త్రోసివేసేవాడు కాదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండని ఆయనకి గ్యారంటీ ఇస్తున్నాడు. అంటే ఈ రెండోవాడు ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుబట్టి అతను పాపము లేనివాడిగా మరణించాడు. ఇక్కడ ఈ రెండు స్వభావాలు చూసాం మనం. పాపముతో చనిపోయిన వ్యక్తి, ఇంకో వ్యక్తి పాపము లేకుండా చనిపోయిన వ్యక్తి. అవునా? సముద్రము ఎంతో ప్రశాంతంగా ఉంది. శ్రద్ధగా వినాలి. ఎందుకు? సముద్రము ఎంతో ప్రశాంతంగా ఉంది. అటువంటి ప్రశాంతమైన సముద్రంలో కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక చరణం పాడుతూ ఉండగా మీరందరూ కొంచెం పురుషులు కూడా ముందుకు వచ్చేయండి. కొంచెం కుర్చీలు ముందుకు జరుపుకోండి. మధ్యలో గ్యాప్ లేకుండా వెనక బయట కూర్చున్నారు కొందరు. దయచేసి మరి స్త్రీలు కూడా కొంచెం ముందుకు వచ్చేయండి. అందరూ కొంచెం ముందుకు వచ్చేయండి. సిలువలో ప్రభువా, శ్రమలలో కుర్చీలలో పిల్లలు కూకుంటే ముందుకు వచ్చేయండి. వారు పెద్దలు వచ్చి కుర్చీలో కూకుంటారు. సిలువలో నా ప్రభువా, శ్రమలలో నలిగేరా, సిలువలో నీవేను
నిలచెను ఏకులతో బరువుతో నీ తనువు ఒరిగెనే వేదనతో బరువుతో నీ తనువు ఒరిగెనే వేదనతో సిలువలో నా ప్రభువా శ్రమలలో నలిగేవా. అక్కడ కూర్చో కూర్చో. ఇంతకుముందు ఏం చెప్పాను? పాపంలో చనిపోయిన వ్యక్తి, పాపం లేకుండా చనిపోయిన వ్యక్తి గురించి చెప్పాను. సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ యొక్క సముద్రంలో కొంతమంది ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడలో ప్రయాణం చేస్తుంటే సడన్ గా ఆ యొక్క ఓడ యొక్క కెప్టెన్ ఒక గంట మోగించాడు. గంట మోగించే సైరన్ మోగించేసరికి అందరూ అక్కడికి వచ్చారు. అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, కెప్టెన్, ఈ యొక్క ఓడకి కింద ఒక రంధ్రం పడింది, ఈ ఓడ కొద్దిసేపట్లో మునిగిపోతుంది అని చెప్పగానే వాళ్ళందరూ కూడా కలవరపడిపోతున్నారు. అయ్యో మనం చనిపోతామని కలవరపడిపోతున్నారు. అయితే ఆ కెప్టెన్ ఏం చెప్పాడంటే, మీలో మనలో ఎవరైనా మన కోసం, మనందరిని రక్షించడం కోసం ఆ యొక్క పడవ, ఆ ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళి ఆ యొక్క రంధ్రానికి దేనికైతే ఉందో అడ్డుపడ్డారైతే మిగతా వారందరూ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చబడతారని చెప్పి అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు, కానీ ఎవరు కూడా త్యాగం ఆయన ఏం చెప్పాడు? ఒకరు వాళ్ళ ప్రాణాన్ని, అంటే వెళ్ళి ఆ యొక్క నదిలోకి వెళ్ళి, ఆ యొక్క దానిలోకి వెళ్ళి పడవ యొక్క పడ్డ, ఆ యొక్క ఓడకు పడ్డ రంధ్రానికి అడ్డుగా తన ప్రాణాన్ని అర్పించాలి. ఎవరు కూడా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా లేనప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి వీళ్ళందరినీ రక్షించడానికి నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళాడు. అమాంతంగా వెళ్ళి ఆ యొక్క సముద్రంలో దూకాడు. దూకి ఆ యొక్క ఏదైతే ఆ రంధ్రం ఉందో ఆ రంధ్రానికి అడ్డుగా పడి ఉండటం వల్ల ఆ యొక్క ఓడలోకి ఆ నీళ్లు ప్రవేశించలేదు. వీళ్ళందరూ కూడా క్షేమానికి ఒడ్డుగా చేర్చబడ్డారు. అయితే ఆ ఓడ చేరిన తర్వాత ఆ కెప్టెన్ అమాంతం ఆ యొక్క నదిలో దూకి, నీళ్ళలోకి దూకి, ఎక్కడైతే ఆ పిల్లవాడు, ఆ యవనస్తుడు అడ్డుపడి ఉన్నాడు, ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి హద్దుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎంతగా ఆ పిల్లవాడు ఆ యొక్క రంధ్రానికి అడ్డుపడి ఉన్నప్పుడు ఎంతగా ఆ లోపల ఉన్న చేపలు అవన్నీ కూడా తిన్నప్పుడు ఒక మాంసం ముద్దగా చేయబడ్డాడు. ఆ మాంసం ముద్దని అద్దుకొని అతను ఏడుస్తున్నప్పుడు పక్కన ఉన్న ఆ ప్రయాణికులంతా అడుగుతున్నారు, ఎందుకు ఈ కెప్టెన్ ఈ పిల్లాడి కోసం ఏడుస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న స్టాఫ్ చెప్పారు, అతను ఈ కెప్టెన్ యొక్క ప్రియమైన కుమారుడు. మీలో చాలా మందికి స్టోరీ తెలుసు కానీ స్టోరీలో ఉన్న అర్థం తెలియదు. ఈ స్టోరీలు వింటారు, ఈ స్టోరీ తెలుసు కానీ ఈ స్టోరీలో ఉన్న అర్థం తెలియదు. నిజంగా చెప్పాలంటే వారందరినీ రక్షించడానికి ఆ యొక్క పిల్లవాడు బలియాగమయ్యాడు. అలాగే పాపిష్టిలోకి ఉన్న పాపిష్టి సహితమైన మనందరినీ రక్షించడానికే, మనందరినీ కూడా ఆ యొక్క పాపం నుంచి విముక్తులుగా చేయడానికే, మరణించవలసిన మనల్ని రక్షించడానికే ఆయన సిలువ మానుపై ఎంతగా అంటే కొట్టిన దెబ్బలు,
ఆ యొక్క బళ్ళెంతో పొడిచారు, ముళ్ళ కిరీటం. ఆయన యొక్క దేహం మొత్తం కూడా మాంసం ముద్ద. నిజంగా ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు కళ్ళంట నీళ్ళు కనిపి. అటువంటి త్యాగం 2000 సంవత్సరాల క్రితం మన దేవుడు మన కోసం అంత గొప్ప త్యాగం చేస్తే మనం ఎలా ఉంటున్నాం? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు నేను చెప్పాలనుకున్నది రెండో మాటగా, నువ్వు ఒకవేళ తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన తప్పకుండా నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. లేదా ఈ ఎడమ పక్కన దొంగ వలె దూషిస్తూ ఇంకా అర్థం చేసుకోకుండా ఉన్నావు అనుకో, ఎక్కడుంటావు? నీకు తెలుసు, నాకు తెలుసు. యాక్చువల్గా అటువంటి స్థితిలో ఉన్న మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు పశ్చాత్తాపడిన దొంగ వలె ఉందామా, లేదా దూషిస్తున్న దొంగ వలె ఉందామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో చిన్న తీర్మానం తీసుకుందాం. ఆయన పలికిన మాటలు ఎంత గొప్పవో తెలుసా? ఆయన మాటలు చాలా బహుశ్రేష్టమైనవి. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును. తడిసెను నీ తనువునే రుధిరాంబుదారలై, తడిసెను మీ తనువునే రుధిరాంబుదారలై. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో నేనాడిన యేసయ్యా, తులువల మధ్యలో నేనాడిన యేసయ్యా. అవునండి, తులువలంటే పాపం చేసిన వారు, ఆ బందిపోటులు, నరహంతకులు, అటువంటి వారి మధ్యలో ఆయన ఏ పాపము లేనివాడు, మన అతిక్రమముల నిమిత్తము మన పాపముల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు. అది తెలుసుకున్న నీవు పశ్చాత్తాపబడిన ఆ కుడి ప్రక్క దొంగ వలె ఉంటావా? మారు మనసు పొందుకున్న ఆ కుడివైపు దొంగ వలె ఉంటావా? లేదా దూషిస్తున్న ఆ ఎడమవైపు దొంగ వలె ఉంటావా? నువ్వు ఆలోచించుకో. ఒకవేళ ఈ క్షణమే నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, దేవా నన్ను నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటే, ఆయన తప్పకుండా బిడా నువ్వు నాతో కూడా పరదేశీలు ఉంటానది ఏకైక దేవుడు. కాబట్టి ఆయన అడగండి. మనమునైనా ఆ దొంగల వలె తప్పిపోయిన, ఇదిగో పశ్చాత్తాపడిన దొంగ వలె అడిగినప్పుడు ఆయన తప్పకుండా చేర్చుకునే దేవుడు. కాబట్టి యేసయ్యా, మా పాపాల నిమిత్తము సిలువలో మ్రానుపై వేలాడిన దేవా, మీకే లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ
ఈ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి నిన్ను అడిగినాను తండ్రి. ఆమేన్. Praise the Lord. దేవుడి మాటలో దీవించిన గాక. మూడవ మాట, మరి శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి, తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అనే మాట